హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఒక చిన్న రెసిపీ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేశాను అనమాట. సో ఇదేంటి అంటే కాకరకాయ స్టఫ్ చేసి అమ్మ ఒక ఫ్రై లాగా చేస్తుంది, డ్రై కర్రీ ఇది. సో ఇది నాకు చాలా ఇష్టం అనమాట. సో కాకరకాయలో నేను వేరే రెసిపీస్ ఏమీ తిన్నాను కానీ అమ్మ 2 టైప్స్ ఆఫ్ ఫ్రైస్ చేస్తుంది. సో అందులో ఇది ఒకటి. ఇది చాలా ఇష్టంగా తింటాను. సో అందుకని మీకు కూడా షేర్ చేద్దాము, నా ఛానల్లో పెడదాము ఈ రెసిపీ అని చెప్పేసి ఆ రోజు షూట్ చేశాను అనమాట వీడియో. సో ఇది ఇలానే చేయాలని ఇదే సంబ్రోల్ ఇలాగే చేయాలి అని నేను చెప్పను. సో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము అండ్ మా ఇంట్లో ప్రాసెస్ మాత్రమే నేను ఇక్కడ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో నచ్చితే ఎలాగైనా చేసుకోవచ్చు, ఆర్ మన టేస్ట్ తగ్గట్టుగా మనం మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పైన కాకరకాయకున్న పైన చెక్కు అంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ కంప్లీట్ గా తీసేయాలన్నమాట. తీసేసి అది స్టఫ్ చేయడానికి వీలుగా మొత్తం అంతా లోపల క్లీన్ చేసేసుకోవాలి. సో ఇది ఇలా హాఫే చేసుకోవాలి, మళ్ళీ చక్రాల్లాగా అలా కట్ చేయకూడదు. సో స్టఫింగ్ కి వీలుగా ఇలా హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట ఒక కాకరకాయని. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ లో ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ బాయిల్ చేసుకునేటప్పుడు దీంట్లో ఇది నార్మల్ వాటరే, దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేస్తుంది. సో దట్ ఏంటంటే కొంచెం చేదు తగ్గుతుంది అంతే. బట్ యాక్చువల్గా కాకరకాయకి చేదు ఉంటేనే ఆ రుచి బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో ఇలా బాయిల్ చేసుకొని బాయిల్ చేసుకునే వాటర్ లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మాక్సిమం ఒక 10 minutes లో బాయిల్ అయిపోతాయి ఇవి. మరి మెత్తగా బాయిల్ అయిపోకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఒక 80-85% మాత్రమే కుక్ అవ్వాలి. ఎందుకంటే ఇది స్టఫ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ కాకరకాయ చెదిరిపోకూడదు అనమాట. సో ఆ స్టఫింగ్ అలా ఉండాలి దాంట్లో, అండ్ కాకరకాయ కూడా చెదిరిపోకుండా. సో అలా ఒక 85-80% వరకు మాత్రమే ఇలా కుక్ చేసుకోవాలి. మరి మెత్తగా అయిపోయినా బాగోదన్నమాట. సో స్టఫింగ్ చేసినప్పుడు అది బయటకు వచ్చేస్తూ ఉంటది. సో ఇంకా బాయిల్ అయిపోయాయి అనుకున్నప్పుడు వాటర్ లో మాత్రం ఉంచొద్దు, స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కాకరకాయ ప్లేట్ లో తీసేసుకోండి పక్కకి. అవి కంప్లీట్ గా కూల్ అయిపోవాలన్నమాట, ఎందుకంటే మనం స్టఫింగ్ చేయాలి కాబట్టి. సో ఈ లోపు స్టఫింగ్ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటి అంటే ఒక డిష్ లో ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మినప్పప్పు, పెసరపప్పు అండ్ శనగపప్పు వేసుకొని అవి రోస్ట్ చేసుకోవాలి. సో తొక్క పప్పుతోనే వేసుకోవాలి, అదే టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా. సో ఇవన్నీ 1 స్పూన్ క్వాంటిటీస్. ఇవన్నీ 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకా అమ్మ మసాలాలు కూడా వేస్తుంది. చాలా లైట్ గా మసాలా వేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, బట్ వేసుకుంటే బాగుంటుంది. సో అదేంటి అంటే దాల్చిన చెక్క జస్ట్ చిన్న పీస్ వేసింది. అండ్ ఎండుమిరపకాయలు మన టేస్ట్ తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో మిరియాలు కూడా వేస్తుంది అనమాట. సో మిరియాలు వేస్తే ఆ ఘాటు బాగుంటుంది. సో కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క అండ్ కొన్ని మిరియాలు వేసుకుంటే ఆ ఘాటు బాగుంటుందంట ఆ పౌడర్ లోకి. ఈ మసాలాలు మాత్రము ఆప్షనల్, బట్ వేసుకుంటే మాత్రం అది వేరే టేస్ట్ ఉంటుంది. వేసుకోకపోతే జస్ట్ పొడి వేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. వేసుకుని కూడా చేస్తుంది అమ్మ ఒక్కొక్కసారి, ఆర్ వేయకపోయినా చేస్తుంది. సో 2 బాగుంటాయి. అండ్ వీటితో పాటు కరివేపాకు మస్ట్ అనమాట. సో కరివేపాకు కూడా వేసి అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా కలర్ రావాలన్నమాట. సో పప్పులు అన్ని కలిపి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు రోస్ట్ అవ్వకూడదు, పచ్చిగా వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు. సో ఇవన్నీ పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవద్దు. కొంచెము ఆ పప్పులు తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోండి. మరీ ఇలా కాకుండా కొంచెం ఫైన్ పౌడర్ లాగా. సో ఇలా కొంచెము గరుకుగా ఉండాలన్నమాట పౌడర్. మరీ మెత్తగా అయిపోతే ఆ స్టఫింగ్ చేసిన తర్వాత కూడా మనకి అది రైస్ లో కలిపినప్పుడు బాగోదు. కొంచెం బరకగా ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకోండి. సో ఈ పౌడర్ లో అమ్మ ఏం చేస్తుందంటే పచ్చి కొబ్బరి కలుపుతుంది. సో ఇది ఎండి కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి, అప్పటికప్పుడు తీసుకున్న కొబ్బరి అనమాట. సో ఈ పచ్చి కొబ్బరి కలిపి మొత్తం ఈ పౌడర్ అంతా ఇలా మిక్స్ చేస్తుంది అనమాట. సో స్టఫింగ్ కి ఇది వాడతాము పౌడర్ మేము. సో మనకి సరిపడగా పచ్చిమిర్చి, సాల్ట్ అన్ని ఇంకా ఇదే పౌడర్ లో ఉంటాయి. ఇంకా మళ్ళీ
కర్రీలో వేయము. సో ఇంకా మళ్ళీ డిష్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సో అమ్మ కరివేపాకు వేస్తుంది కంపల్సరిగా. నేను ఏ ఫ్రై చేసుకున్నా కరివేపాకు వేసుకుంటాము ఫస్ట్ ఆయిల్లో. సో అది మీకు ఆప్షనల్, ఆ టేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. సో కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సో ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ చేసిన పౌడర్ కాకరకాయల్లోకి ఇలా మంచిగా స్టఫ్ చేసుకోవాలి. అందుకే కాకరకాయ కంప్లీట్ గా కుక్ అయిపోకూడదు. కుక్ అయితే ఇలా స్టఫ్ చేసుకోవడానికి అవ్వదు, చిదిరిపోతుంది అనమాట. సో కొంచెం గట్టిగా అంటే కొంచెం ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. సో ఇలా మంచిగా లోపల వరకు స్టఫ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పెట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు, కొంచెం ఎక్కువ స్టఫింగ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట కంప్లీట్ గా. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే, ఇంకేమీ వేయము మేమైతే. మీకు కావాలంటే మన టేస్ట్ బట్టి మోడిఫై చేసుకోవచ్చు. బట్ అమ్మ ఇంకా ఆయిల్లో ఇలా వేసేస్తుంది అనమాట. సో ఆ స్టఫింగ్ తో కలిపి ఆ కరివేపాకు కొంచెము ఫ్రై అయిన తర్వాత సో అవి వేసిన వెంటనే కదపద్దు, కొంచెము గట్టిగా అవుతుంది ఫ్రైలో వేసిన తర్వాత, ఆయిల్లో వేసిన తర్వాత. సో అప్పుడు మాత్రమే కదపాలి, లేకపోతే ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా నెమ్మదిగా ఇలా 4 పక్కల మొత్తం 4 సైడ్స్ అంతా కంప్లీట్ గా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవడమే నెమ్మదిగా. హైలో పెట్టకూడదు, స్టవ్ స్లోగా పెట్టుకొని కంప్లీట్ గా 4 సైడ్స్ కాకరకాయ అంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టకూడదు, మూత పెట్టామంటే మళ్ళీ అది మెత్తగా అయిపోతుంది అనమాట. సో మెత్తగా అవ్వకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. సో మళ్ళీ మెత్తగా వాటర్ పడి స్టీమ్ అయిపోతే కాకరకాయ ఆ టేస్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే డ్రై కర్రీ కాబట్టి కొంచెం ఫ్రై లాగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ స్టేజ్ లో ఫ్రై అయిన తర్వాత మనకి మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ మేమైతే ఇలా వేసుకుంటాము. ఆ మిగిలిన పౌడర్ ఇలా పైన వేసేస్తుంది అనమాట అమ్మ. సో వీటితో పాటు కుక్ అవుతుంది. అది ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రోస్ట్ అయిపోయిన పౌడరే కాబట్టి, ఇది అన్ని ఇంగ్రీడియంట్స్ అని రోస్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా అది పచ్చి వాసన ఏమి రాదు. సో జస్ట్ అలా పైన కాకరకాయల పైన పౌడర్ అలా వేసేసుకోవడమే. అది వేసిన తర్వాత జస్ట్ 1 minute లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మూత మాత్రం పెట్టకండి, మూత పెడితే మళ్ళీ అది స్టీమ్ అయిపోతుంది, ఇలా డ్రై కర్రీ లాగా రాదనమాట. సో ఇంతే అనమాట ఇంకా రెసిపీ. మనకు ఆ పౌడర్ రెడీగా ఉంటే చేసుకోవడం ఎంతో టైం పట్టదు యాక్చువల్ గా. సో ట్రై చేయండి రెసిపీ. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి ఈ ఛానల్లో, వెళ్ళి చూడండి. అండ్ లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.